సంఘస్థలందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. నా పేరు విజయ కుమారి. నేను తెలుసు మీ అందరికి సంఘస్థలందరికీ. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. అవన్నీ చెప్తే చాలా టైం అయిపోయింది. 2 మాటలు చూద్దాం. ఈరోజు ఈ బిడ్డను ఎత్తుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ విధంగా నుంచున్నామంటే ఇది దేవుడి కృప. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు మా గురించి. సంఘస్థులు మీరు కూడా రోజు ప్రార్థన చేసేవాడు. మా కోసం ప్రార్థన చేశారు. మేము మాబడి కావాలని ఎంతో ప్రార్థన నేను కూడా చేసుకున్నాను ప్రార్థన. దేవుడు మాకు మేలు చేశాడు. అది దేవుడికి గొప్ప సాక్ష్యం చెబుతున్నాను. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి వందనాలు. వచ్చేది ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అమ్మాయి మరి 13 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేదు. అయితే అమ్మమ్మ అప్పుడు అమ్మ ఉండేగా మా అమ్మాయికి పిల్లలు పుడతారా లేదా, మరి 8 సంవత్సరాలు లేదా, అప్పుడు 7 సంవత్సరాలు అమ్మకి చనిపోయేటప్పటికి అని నేను అడిగితే అమ్మ ఈ మందిరంలో వచ్చిన వాళ్ళు ఇశ్రాయేల్ ఎవరైనా సరే వచ్చి నమ్మి అడిగినప్పుడు సమస్తం చేయగల దేవుడు అమ్మ, నువ్వేం భయపడవాకు అమ్మమ్మ. మరి మాకు మా మేనత్తకు పిల్లలు లేరు. ఆ సార్లు మా అమ్మాయికి ఏమైనా వచ్చి కావాలని నేను ఏడ్చి ప్రార్థన చేసుకునేదాన్ని. ఈ అమ్మాయి కూడా అనేది అంటే అది ఏం కాదమ్మా, అట్లా మీరు నమ్మొద్దు అని అమ్మమ్మ ధైర్యం చెప్పేది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది యెరూషలేము ప్రార్థనా మందిరం, అన్నిలు మధ్య కట్టబడింది. ఏదైనా సరే సమస్తం చేయగల దేవుడు మన దేవుడు. నమ్మినప్పుడు సమస్తం చేయగల దేవుడు కాబట్టి మరి బిడ్డకి మరి 2020 సంవత్సరంలో కరోనా టైం అయితే అంతకుముందు ఈ అమ్మాయి నాకు ఇంకా పిల్లలు అంటే చాలా చోట్ల చూపించుకున్నారు, ప్రార్థన చేస్తానే ఉన్నారు. అయినా కానీ ఏ కార్యం జరగలేదు. అక్క నాకు ఏ కార్యం జరగట్లేదు అక్క, ఏందక్క అని ఎప్పుడు ఏడ్చి ప్రార్థన అడుగుతూ ఉండేది. అడిగినప్పుడు నేను అన్న ఆలస్యం దేవుని మహిమ కొరకేనమ్మా, ఏం కాదు దేవుడే ఇస్తాడమ్మా, నువ్వేం బాధపడబాక అన్నప్పుడు మేము ఒకరోజు ఈ మాతమ్మ ద్వారా చెప్పింది. అప్పుడు అమ్మాయి రాలేదు. విజయ కుమారి ఒళ్ళో బాగున్నాడమ్మా అని చెప్పింది. చెబితే 3 వారికి జీవితానికి చిగురింపు చేసినట్టుగా అంతకుముందు అమ్మాయి ఆసక్తి లేదు. ఎందుకంటే నాకు పుట్టరేమోనక్క అని ఏడ్చేది. ఎప్పుడు ఫోన్ చేసినా రోజు సాయంత్రానికి నాతో మాట్లాడాలి, లేకపోతే మాకు తృప్తిగా ఉండదు. నా బిడ్డల కొరకు కూడా నేను ఎంతగా ఏడ్చి కన్నీరు కార్చి నేను అడగల దేవుణ్ణి. కానీ మా చెల్లి గురించి నేను ఎంతగానో మరి ప్రార్థించుకుని ఉన్నాను. మరి దేవుడు ఒక బిడ్డనిచ్చాడు. అమ్మ నేను మరి మాత్రమా ఇట్లా చెప్పిందమ్మా, మరి రామ్మ ఇక్కడికంటే 7 వారాలు వచ్చి ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని దేవుడు మాట ఇస్తే ఆ మాటను తప్పని దేవుడు అమ్మ మన దేవుడు అని నేను అమ్మాయికి ధైర్యం చెప్పేదాన్ని. అమ్మాయి ఎప్పుడైతే 3వ నెల తెలిసిన కాడ నుంచి ప్రతిరోజు ఎన్ని రోజులైతే బిడ్డ పుట్టేంత వరకు ప్రతిరోజు పాస్టర్ గారి చేత ప్రార్థన చేసుకునేది. మరి సంఘం అందరూ చేసేవాళ్ళు. చేసినప్పుడు కూడా మరి దేవుని దయ వల్ల మరి దేవుడు ఒక ఆడబిడ్డ పిల్లనిచ్చాడు. ఆ అమ్మాయి తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు నాకు మళ్ళీ చూపించుకుంటాను. అక్క ఒక్కళ్ళంటే ఒక్కళ్ళే కదా తోడు ఉండాలన్నప్పుడు అమ్మ ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారి చేత ప్రతి కనీసం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయించుకొని వెళ్ళమ్మా అని చెప్పేదాన్ని. అక్కడికి వెళ్ళి అక్క మళ్ళీ 3వ నెల వచ్చినాక మళ్ళీ పాస్టర్ గారికి చెప్పి ఆ రోజు నుంచి తనే వరకు కూడా ప్రతిరోజు మిస్ కాకుండా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకునేది. అయితే అమ్మమ్మ చనిపోయినాక మరి దేని విషయంలోనైనా జయమామ ఉండేది. జయమామని ఎప్పుడు అడుగుతూ ఉండేదాన్ని, జయమామ మరి ఆ అమ్మాయికి ఎట్లా అబ్బాయి కావాలంట అని ప్రార్థన చేయమని అడుగుతుంటే పుడతారమ్మా నమ్మకంగా ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఇస్తాడమ్మా అని ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ ఉండేది. మరి సంఘం అందరూ కూడా చేశారు. మరి ఆ బిడ్డ పక్షాన దేవుడు ఎంతో మేలు చేశాడు. బాబు పుట్టగానే పాస్టర్ గారికి నాకు ఎంతో సంతోషంగా ఉండి పాస్టర్ గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పాను, అమ్మ దేవునికి స్తోత్రం అమ్మ ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కానీ మనం ఇంకా రుణస్తులేనమ్మా అని పాస్టర్ గారు చెప్పాడు. ప్రతి విషయంలో కూడా సంఘం అందరూ ప్రార్థన చేశారు. వారం కూడా మరి దేవుడు ఎంతగానో ఆ బిడ్డను దీవించి ఈ స్థితిలో ఒక పాపని బాబుని దేవుడు
మధ్య మరి ఆ చెట్టు వల్లే ప్రతి కార్యం కూడా ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఎన్నో కార్యాలు చేశాడు. ఎంతమందికో పిల్లలు లేని వాడికి పిల్లలు ఇచ్చాడు దేవుడు. నాకు తెలిసిన కూడా చాలా మందికి క్యాన్సర్ వ్యాధులు కూడా తగ్గాయి. ఎన్నెన్నో కార్యాలు చేశాడు. ఈ అన్నిల మధ్య ఎంతో దేవుడి నామానికి కీర్తి కలిగినట్టుగా మరి బిడ్డ పక్షాలు కూడా ఎన్నో మేలు చేశాడు. కాబట్టి మరి మీ అందరూ కూడా చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మీ అందరూ కూడా నా వందనాలు ప్రార్థించిన ప్రతి ఒక్కరు